టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్ 16వ తారీఖున జరగనుంది. దీనికి సంబంధించి కొన్ని సెషన్స్ చెప్పబోతున్నాను. అయితే ఈ సెషన్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతున్న ఒక ఫ్రేమ్వర్క్ ఆధారంగా ఉంటాయి అన్నమాట. అంటే మొదటిగా 3 సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అదే మన తెలంగాణకు కూడా వర్తిస్తుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ మరియు సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. సో ఈ 3 సెక్టర్స్ గురించి, ఉదాహరణకి అగ్రికల్చర్ అంటే మనకి క్రాప్స్, లైఫ్ స్టాక్, డైరీయింగ్, ఆక్వాకల్చర్, ఫారెస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, వాటర్, మైనింగ్, క్వారింగ్ ఇటువంటివి. సర్వీసెస్ సెక్టర్లో ట్రాన్స్పోర్ట్, టూరిజం, ట్రేడ్, రియల్ ఎస్టేట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబులర్ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దాంతోపాటు ఇన్నోవేషన్స్. ఇప్పుడు 3 సెక్టర్స్లో బ్రాడ్ ఫ్రేమ్వర్క్ చూసి ఆ తర్వాత దీనిలో ఎలా అనాలిసిస్ చేసుకోవాలో, క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ముందుగా 3 సెక్టర్స్లో ఏ ఫ్రేమ్వర్క్లో మనం చదువుకోవాలి. తెలంగాణకు సంబంధించి అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్, ఈ 3 సెక్టర్స్లో మనం ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి మొదటిగా తెలంగాణకు సంబంధించిన అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ పాలసీ 2022. భారతదేశంలోనే ఇటువంటి అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ పాలసీ స్టార్ట్ చేసిన రాష్ట్రం తెలంగాణ, ఫస్ట్ స్టేట్ అన్నమాట, మొట్టమొదటి స్టేట్. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ పాలసీ 2021, ఇది కూడా చూసుకోవాలి. మూడోది ఆయిల్ పామ్ మిషన్. మనకు తెలుసు భారతదేశంలో నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్ ఉంది. దానికి సంబంధించి తెలంగాణ దానికి అనుసంధానంగా ఆయిల్ పామ్ మిషన్ స్టార్ట్ చేసింది. దాని పీరియడ్ 2022 నుంచి 2025 వరకు. ఈ ఆయిల్ పామ్ మిషన్ అనేది తెలంగాణ సంబంధించిన చాలా మంది ప్రతినిధుల్లో కానీ, ప్రజాప్రతినిధుల్లో కానీ, ఆఫీసర్స్లో కానీ చర్చలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పొచ్చు. రైతు బంధు పథకం, దాని ఫీచర్స్, రైతు సమితీస్, రైతు బంధు సమితిల గురించి చూసుకోవాలి. తర్వాత రైతు బీమా, తర్వాత మన ఊరు మనపాడి ప్రణాళిక, ఇది కూడా చూసుకోవాలి. మిషన్ కాకతీయ, తెలుసు కదా, చెరువులు, దానికి సంబంధించిన ఫీచర్స్. తర్వాత మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణలో, ఇవన్నీ చూసుకున్న తర్వాత వ్యవసాయానికి సంబంధించిందే ఫారెస్ట్రీ కూడా, హరితహారం, హరిత నిధి, హరిత మిత్ర, గ్రీన్ ఛాలెంజ్, వృక్షవేదం, ఇవన్నీ చూసుకోవాలన్నమాట అగ్రికల్చర్కి సంబంధించి. ఇవన్నీ చాలా కోర్ ఏరియాస్ ఎగ్జామ్లో. ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ, టీఎస్ ఐపాస్ అంటాం, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. తర్వాత ఎన్ని రోజుల లోపల ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వాలి 15 రోజుల లోపల, సింగిల్ విండో క్లియరెన్సెస్ రావాలి. తర్వాత మీడియం అండ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఎలా ఉంది, ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్, దళిత ఎంటర్ప్రినర్స్కి ఎటువంటి సపోర్ట్స్ లభిస్తుంది, ఇవన్నీ చూస్తూ 15 రోజుల లోపల అప్రూవల్ రాకపోతే డీమ్డ్ టు బి అప్రూవల్ అన్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. దాంతోపాటు టీఎస్ ఐడియా, తెలంగాణ ప్రైడ్, ప్రైడ్, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత టీఎస్ఐఐసి గురించి కూడా డీటెయిల్గా చూసుకోవాలన్నమాట. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ 2017, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రెండింగ్ టాపిక్. తర్వాత వీహబ్, టీహబ్ 2.0, రీసెంట్గా కేటీఆర్ గారు లాంచ్ చేశారు టీహబ్ 2.0. ఓడిఓపి, ఈ కాన్సెప్ట్స్ కూడా చూసుకోవాలి. తర్వాత మనకి సర్వీసెస్ సెక్టర్లో, సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్ సెక్టర్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ 2016 to 2021 చూసుకుంటూ కొత్త పాలసీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ 2021 to 2026, ఒక్కసారి డీటెయిల్స్ చూసుకోవాలన్నమాట. తర్వాత సర్వీసెస్ సెక్టర్లోనే ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, డేటా సెంటర్స్, ఓపెన్ డేటా, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ వేస్ట్. దీనికి సంబంధించి 2016-17లో వచ్చిన పాలసీస్ దగ్గర నుంచి లేటెస్ట్గా అప్డేట్స్ కూడా చూసుకోవాలి. తర్వాత గేమ్ పాలసీ, గ్రిడ్ పాలసీ చాలా ఇంపార్టెంట్. స్పేస్ ఫ్రేమ్వర్క్ కూడా చూసుకోవాలి. దాంతోపాటు టీహబ్ చాలా ఇంపార్టెంట్, టీహబ్ 2.0, వీహబ్. టాస్క్, టీ అకాడమీ ఆఫ్ స్కిల్స్, అంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ గురించి చూసుకోవాలి. టీ వర్క్స్ అంటే ప్రోటోటైపింగ్, టీ వర్క్స్ గురించి చూసుకోవాలి. టీఎస్ఐసి, ఇన్నోవేషన్ కౌన్సిల్ గురించి చూసుకోవాలి. తర్వాత రిచ్, RICH, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, దీనికి పిఎంఓ యొక్క ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ దీన్ని లీడ్ చేస్తున్నారనమాట. రైస్ అనే కాన్సెప్ట్ని తెలంగాణలో, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. తర్వాత టీ ఫోలియో యాప్ గురించి, టీ వ్యాలెట్ గురించి, ధరణి యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత టీఎస్ బీపాస్ గురించి, మీ సేవ 2.0, టీ ఫైబర్, సాఫ్ట్నెట్, టీ సాట్ గురించి చూసుకోవాలి. ఇవన్నీ కూడా 3 సెక్టర్స్లో బేసిక్గా మనం ఒకసారి రివిజన్ చేసుకెళ్లాల్సిన అంశాలు. ఇప్పుడు దీనిపైన క్వశ్చన్స్, అనాలిసిస్ ఎలా వస్తుందో విందాం. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్.
పాలసీస్, స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ఫస్ట్ సెషన్ చూస్తున్నాం మనం. అండ్ మీకు ఇందాక ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చున్నాం. దాంట్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ పాలసీస్, స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఇన్ ద గివెన్ ఫ్రేమ్వర్క్, 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. సో ఎకానమీకి సంబంధించిన 3 రంగాలు: ప్రాథమిక రంగం, వ్యవసాయం, ఫారెస్ట్రీ ఎట్సెట్రా. రెండోది తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, గ్యాస్, మైనింగ్ అండ్ క్వారింగ్. ఇవన్నీ రెండో రంగంలోకి వస్తాయి, ద్వితీయ రంగంలోకి. ఇక మూడోది సేవల రంగం అంటాం మనం. ట్రాన్స్పోర్ట్, టూరిజం, ట్రేడ్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా సేవల రంగంలోకి వస్తాయి. అండ్ తెలంగాణ గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి, తెలంగాణ గవర్నమెంట్ ఇన్నోవేషన్ అనే అంశం మీద, పరికల్పనలు అంటాం కదా, నవకల్పనలు. సో నవకల్పనల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అందుకని ఇన్నోవేషన్ సెక్టార్ని కూడా మనం ఈ 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ కింద, అందులోని సేవల రంగంలో భాగంగా చూస్తూ ఉన్నాం. ఇక రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు లేదా అవస్థాపన సౌకర్యాలు అంటాం మనం. సో నిజానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రాష్ట్రం పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది, కేంద్రం పాత్ర ఇందులో ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, డ్రై పోర్ట్స్, లాజిస్టిక్స్, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్, సెజ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాజిక అవస్థాపన సౌకర్యాలు అంటాం, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, స్కిల్లింగ్ సెంటర్స్, కమ్యూనిటీ బిల్డింగ్స్, ఇలాంటి వాటిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చూస్తాం. ఇక మూడోది సోషల్ సర్వీసెస్, సామాజిక సేవలు, విద్య కావచ్చు, లేదంటే వైద్యం, ఆహార భద్రత, పోషణ, స్కిల్లింగ్, నైపుణ్యాల అభివృద్ధి, అదేవిధంగా ఉపాధి కల్పన, ఆంట్రప్రెన్యూర్షిప్. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న అంశం ఒకటి ఇన్నోవేషన్, 2 ఆంట్రప్రెన్యూర్షిప్. సో ఉద్యోగాలు కల్పించడం కాదు, ఉద్యోగాలు కల్పించే స్థితికి మనం పౌరుల్ని తీర్చిదిద్దాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని పథకాలని, కొన్ని ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చింది. ఇక చివరగా సోషల్ సర్వీసెస్లో రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ను కూడా మనం పరిగణిస్తున్నాం. ఫైనల్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్. సమాజంలో కొన్ని వర్గాలు నిరాదరణకి, వివక్షకి గురవుతూ ఉంటాయి. వీటిని బలహీన వర్గాలు అని అంటాం, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు అని చెప్పేసి అంటూ ఉంటాం, రైట్? సో ఈ వివక్ష భిన్న రూపాల్లో జరుగుతూ ఉంటుంది మీకు తెలిసినట్లుగానే. కులం ఆధారంగా, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా, జెండర్, లింగభేదం ఆధారంగా, అదేవిధంగా వయసు ఆధారంగా. సో రకరకాల రూపాల్లో ఈ నిరాదరణ, వివక్ష, అణచివేత, సామాజిక వెలి, సోషల్ ఎక్స్క్లూజన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో సమాజంలో ఉన్న షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలు, విమెన్, మహిళలు, పిల్లలు, పెద్దవారు, సీనియర్ సిటిజన్ అంటాం, అదేవిధంగా దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ పర్సన్స్, రైట్? అదేవిధంగా మైగ్రెంట్ వర్కర్స్, ఇలా అనేక వర్గాలను మనం బలహీన వర్గాలు లేదా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా మనం పేర్కొంటూ ఉంటాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి అంటే, మనకి 10వ సెషన్లో, ఇది మొదటి సెషన్ కదా, 10వ సెషన్లో సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇష్యూస్ ఆఫ్ రైట్స్ అండ్ పాలసీస్, ఇంక్లూజివ్ పాలసీస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది మనకి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అక్కడ మరింత విపులంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అనే దాన్ని చూస్తాం, రైట్? ఇకపోతే స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్లో మొదట మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్న ఏరియా 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. సో ఈ 3 సెక్టార్లు ఆర్థిక రంగానికి అత్యంత కీలకమైన రంగాలు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, రెండోది పరిశ్రమలు,
తయారీ రంగం అనొచ్చు ఒక రకంగా. మూడోది సేవల రంగం. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు కనుక మనం పరిశీలిస్తే తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది ఈ రంగానికి సంబంధించి. అండ్ 3 ముఖ్యమైన పాలసీలు వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటి తెలంగాణ అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ పాలసీ. ఇలాంటి పాలసీ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. సో డేటా మేనేజ్మెంట్, ఇప్పుడు డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అనే మాట మనం వింటూ ఉన్నాం. ప్రతి రంగంలోనూ సమాచారం, డేటా యొక్క విశిష్టతను, డేటా యొక్క ఉపయోగాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన భిన్న డిపార్ట్మెంట్లు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న వేరువేరు డిపార్ట్మెంట్ల నుంచి ప్రొడక్టివిటీ, ఈల్డ్, సాయిల్ టెక్స్చర్, సాయిల్ క్వాలిటీ, అలాగే రెయిన్ఫాల్ ప్యాటర్న్, ఇలా అనేక అంశాలను, వ్యవసాయాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలకు సంబంధించిన డేటాను సేకరించి ఆ డేటా ఆధారంగా అగ్రికల్చర్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ఇది. సో ఐటీ అండ్ ఈసీ డిపార్ట్మెంట్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ వాళ్ళు ఈ పాలసీని రూపొందించారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ పాలసీని నిర్వహిస్తున్నారు. ఇలాంటి పాలసీ దేశంలో ఇదే మొదటిసారి. రెండోది, వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ పాలసీ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ పాలసీ. వ్యవసాయ రంగంలో ఉన్న సర్ప్లస్ని, దాని షెల్ఫ్ లైఫ్ పెంచాలన్నా సరే, దాని వాల్యూ అడిషన్ చేయాలన్నా సరే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది అవసరం, రైట్? ఆహార శుద్ధి పరిశ్రమ అంటాం మనం. ఈ రెండింటి ద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని కాపాడడానికి, దాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. దానికోసమనే తెలంగాణ గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ పాలసీని తీసుకొచ్చింది. కేంద్ర స్థాయిలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం సపరేట్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఉంది. రాష్ట్ర స్థాయిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంటే దీన్ని పరిశీలిస్తుంది. ఇక రెండో విషయం, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ పాలసీ కింద ప్రభుత్వం 2021లో ఈ పాలసీని తీసుకొచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉండనుంది. 10,000 ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆలోచన. అదేవిధంగా ఈ రంగంలోకి 25,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆలోచన. 70,000 మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క విధానం. దీంతోపాటు మీరు కేంద్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో తీసుకొచ్చిన పాలసీస్ని కూడా ఒకసారి చూసుకోండి. సంపద స్కీమ్, అదేవిధంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, ఇలాంటివి. ఇక మూడవది, వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ గమనిస్తే ఇది ఒక మిషన్, తెలంగాణ ఆయిల్ పామ్ మిషన్. ఆయిల్ పామ్కి సంబంధించి భారత్ ఇతర దేశాల మీద ఆధారపడుతున్న దేశం, ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా లాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద మనం ఆధారపడుతున్నాం. మన అవసరాల్లో దాదాపు 98% ఇంపోర్ట్స్, దిగుమతుల ద్వారానే మన అవసరాలను తీర్చుకుంటున్నాం. అందుకోసం చెప్పి దేశవ్యాప్తంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఆయిల్ పామ్ మిషన్ లేదా సింపుల్గా ఆయిల్ పామ్ మిషన్ అనే దాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా తెలంగాణకి 8.24 లక్షల హెక్టార్లలో, లక్షల ఎకరాల్లో
ఆయిల్ పామ్ను సాగు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం టార్గెట్ విధించింది. ఇప్పుడు ప్రస్తుత సాగును మనం పరిశీలిస్తే దాదాపు 45,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుంది. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం ఏరియాల్లో. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రానున్న 3 ఆర్థిక సంవత్సరాల్లో 20 లక్షల ఎకరాలకు పెంచాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించుకుంది. సో రానున్న 3 ఆర్థిక సంవత్సరాల్లో 20 లక్షల ఎకరాలకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల ఎకరాలకి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల ఎకరాలకి, ఆ తర్వాత ఇంకొక 10 లక్షల ఎకరాలకి, మొత్తంగా 20 లక్షల ఎకరాలకి దీన్ని విస్తరించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. రైట్. సో ఎకరాకి 36,000 రూపాయల చొప్పున సబ్సిడీని అందిస్తుంది. ఈ సబ్సిడీలో కేంద్రం వాటా 60% కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రైట్. ఇకపోతే ఇవి పాలసీలు, విధానపరమైన నిర్ణయాలు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రకరకాల స్కీమ్స్, పథకాలని, ప్రోగ్రామ్స్ని కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా వ్యవసాయాన్ని గమనిస్తే వ్యవసాయంలో ప్రధానమైనవి ఇన్పుట్స్, సో వీటిని ఇన్పుట్స్గా పేర్కొంటాం మనం. ఆ తర్వాత అసలైన కల్టివేషన్, దట్ మీన్స్ ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ ప్రొడ్యూస్ని స్టోర్ చేయడం, మార్కెటింగ్ చేయడం అనేది కీలకం. ఈ 3 దశల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి స్కీములను తీసుకొచ్చింది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోదగ్గ స్కీమ్స్, ఈ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ స్కీమ్స్, పదే మనం వింటున్న స్కీమ్స్, రైతు బంధు. రైట్. సో ఇది పెట్టుబడి సహాయం కోసం ఉద్దేశించిన పథకం. 2 సీజన్లకు కలిపి ఎకరాకి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది డీబీటీ విధానంలో. రైట్. సో మనం వ్యవసాయ కాలాన్ని 2 సీజన్లుగా, వ్యవసాయాన్ని 2 సీజన్లుగా మనం విభజిస్తాం. వానాకాలం, దీన్ని ఖరీఫ్ అంటాం. 2 యాసంగి, దీన్ని రబీ అంటాం. రైట్. ఈ 2 సీజన్లకి కలిపి 10,000 రూపాయల చొప్పున ఎకరాకి చెల్లిస్తుంటారు. ఇందులో కనిష్ట భూమి పరిమితి కానీ, గరిష్ట భూమి పరిమితి కానీ లేదు. రైట్. రైతు బంధు ఆధారంగా అనేక ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పెట్టుబడి సహాయం పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఒరిస్సాలో కాలియా లాంటి పథకం రైతు బంధు ద్వారా ఇన్స్పైర్ అయ్యింది. కేంద్ర స్థాయిలో పిఎం కిసాన్ అనే పథకం కూడా రైతు బంధు ద్వారా ఇన్స్పైర్ అయిన పథకం. ఇక రెండోది రైతు బీమా. 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న రైతులు ఏ కారణంగానైనా మరణిస్తే వారికి 5 లక్షల రూపాయల జీవిత బీమా వర్తిస్తుంది. ఎల్ఐసితో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇకపోతే 3వ పథకం ఇరిగేషన్కి సంబంధించింది. సో ఇరిగేషన్ ఒకప్పుడు బోరుబావుల ద్వారా మాత్రమే గరిష్టంగా సాగయ్యే భూమి ఉన్న తెలంగాణ ప్రస్తుతం కాలువలు అండ్ బోరుబావుల ద్వారా సాగవుతున్న వ్యవసాయం కలిగి ఉంది. భూగర్భ జలాలు పెంచడానికి, అదేవిధంగా ఉపరితల జలాలను పెంచడానికి ప్రభుత్వం అటు మైనర్ ట్యాంక్స్ని, ఇటు మేజర్ ఇరిగేషన్ స్కీమ్స్ రెండింటిని చేపట్టింది. సో ట్యాంకుల్ని, చెరువుల్ని పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ, మేజర్ ఇరిగేషన్ స్కీమ్స్ కాళేశ్వరం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల,
సీతారామ, జే చొక్కారావు, దేవాదుల ఎత్తిపోతల ఇలాంటి పథకాలని ప్రభుత్వం చేపట్టింది. ఆ తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలను కనుక మనం గమనిస్తే యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, డైరీ, ఆక్వాకల్చర్, పౌల్ట్రీ వీటిలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంది. ముఖ్యంగా షీప్ రేరింగ్కి సంబంధించి, ఆక్వాకల్చర్కి సంబంధించి ప్రభుత్వం నేరుగా పథకాలను తీసుకొచ్చింది. రైట్, యాదవ, కుర్మ, గొల్ల కులాల వారికి యూనిట్కి 21 చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రెల యూనిట్ని ప్రభుత్వం అందజేసింది. అదేవిధంగా ఆక్వాకల్చర్ మీద ఆధారపడిన కులాల వారికి ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేసింది. రైట్, ఇవి కాకుండా ఫారెస్ట్రీని కూడా మనం గమనిస్తే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో 24% ఉన్న ఫారెస్ట్ కవర్ని 33% పెంచాలన్న సంకల్పంతో తెలంగాణకు హరితహారం అనే పథకాన్ని తీసుకొచ్చింది. దాని ద్వారా ఇప్పటికీ 250 కోట్లకు పైగా మొక్కల్ని నాటడం జరిగింది. మన ఆర్థిక సర్వే ప్రకారం చూస్తే 236 కోట్ల మొక్కలుగా పేర్కొన్నారు. ఇటీవల నమస్తే తెలంగాణలో రిపోర్ట్ అయిన తెలంగాణ మోడల్ అనే ఆర్టికల్ ప్రకారం 251 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఇకపోతే ఈ ఫారెస్ట్రీకి సంబంధించి హరితమిత్ర అవార్డులను ప్రవేశపెట్టింది. ఇవే కాకుండా ప్రభుత్వానికి వెలుపల వృక్షవేదం అనే పుస్తకాన్ని హరికృష్ణ గారు రచించారు. అంతేకాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించారు. దెన్ వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధు సమితులు, రైతు వేదికలు,